మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అదే పరిశుద్ధమైన నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఈ రీతిగా మరొకసారి కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మన తండ్రి అయిన దేవునికి మనము నిరంతరము స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. పిల్లల మనం రోమీయులకు రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా మనం రోమపత్రిక 3వ అధ్యాయము 26 వరకు మనం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మీరు గమనించగలరు. రోమపత్రిక మనం 3వ అధ్యాయము 26 పూర్తిగా ధ్యానించుకుని ఉన్నాం. మనం ఈ ఎపిసోడ్లో మనం 27 వచనం నుంచి 3వ అధ్యాయము ఆఖరి వచనం ఏదైతే ఉందో 31 వరకు, 27 నుంచి 31 వరకు మొత్తం మీద 5 వచనాలు ఉంటాయి. ఆ 5 వచనాలు కూడా మనం ఇవాళ ధ్యానించుకుందాం. ప్రియరా, రోమపత్రిక అనేది పౌలు గారు రాశారు. చాలా అద్భుతమైన సత్యాలు అనేవి ఆ రోమపత్రిక పొందుపరచడం జరిగింది. మన అనేక సత్యాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మన గతసారి చెప్పినట్టు 4 పార్ట్ల విభజించుకుంటే రోమపత్రికని రెండో భాగం ఏదైతే ఉందో నీతిమంతులు తీర్చబడుట అనే భాగం ఏదైతే ఉందో మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఆ భాగంలో మనం రోమపత్రిక 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా మనం ఉంటుందని ఆలోచించాం ఇంతకుముందు. కాబట్టి ఆ నీతిమంతులు తీర్చబడడం ప్రక్రియ ఏదైతే ఉందో ఆ 2 అధ్యాయాల్లో మనకి సంపూర్ణంగా రాయబడి ఉంది. 2.5 అధ్యాయాల్లో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో కూడా పూర్తిగా మాటలు ఉన్నాయి కాబట్టి అవి మన రక్షణ జీవితానికి ఎంతో అవసరం. అసలు దేవుని కృప మన మీద ఎలాగ ఉంది, మనం ఎలాగ తీర్చబడతాం నీతిమంతులుగా, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం అవన్నీ కూడా మనం మిగతా 2 అధ్యాయాలు కూడా పూర్తిగా నేర్చుకుని ఉంటాం. రైట్. అయితే ఇప్పుడు మనం ప్రియులను మనం చదువుకుంటే 27 నుంచి 30 వరకు చదువుకుంటాం. అయితే వాస్తవంగా ఈ వచనాల ద్వారా పౌలు గారు ఏం చెప్పదలుచుకున్నాడంటే, మనం ఆలోచించగలిగితే మనం తర్వాత మనం 4వ అధ్యాయం చదువుకుంటామండి. అంటే ఈ ఎపిసోడ్ తర్వాత మనం 4వ అధ్యాయం చదువుకుంటాం. 4వ అధ్యాయంలో ప్రధానంగా విశ్వాసం యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. ఆ విశ్వాసం ముందు చర్చించే ముందు పౌలు గారు ఏం చేస్తారంటే, అంటే తర్వాత అధ్యాయానికి ఏదైతే ఉందో ఆ తర్వాత అధ్యాయానికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నా, అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే రోమపత్రిక 27 నుంచి రోమపత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 27 వరకు ఇంత మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. అంటే 27 వచనం వరకు ఉన్న వచనాలకి తర్వాత 4వ అధ్యాయం మనం నేర్చుకో అధ్యాయానికి ఈ రెండింటికి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందండి. ఏంటంటే ఈ 5 వచనాలు. రోమపత్రిక 3వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాలు అనేవి అంతకుముందు ప్రస్తావించి మనం చెప్పిన అధ్యాయానికి తర్వాత చెప్పే అధ్యాయానికి ఒక వారధిలాగా పనిచేస్తుంది, ఒక బ్రిడ్జిలా ఉంటుంది. ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ 5 వచనాల్లో అతిశయము అనే పదం గురించి చదువుకుంటాం. అతిశయము నిరర్థకం చేయబడింది అనే వాస్తవాన్ని మనం చదువుకుంటాం ప్రాథమికంగా. అతిశయము 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకి అతిశయ కారణం అని ఒక వర్డ్ కనబడుతుంది. మనం అది కూడా మన తర్వాత ఆలోచిస్తాం. అంటే ప్రధానంగా పౌలు గారు ఈ వచనాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడంటే, యూదులు మరియు అన్యజనులు ఒకే ఆధారం మీద నీతిమంతులు తీర్చబడ్డారు. వాళ్ళిద్దరి మధ్యన భేదం లేదని అది ప్రధానంగా స్థాపించకూడుతున్నాడు పౌలు గారు. మనం లాస్ట్లో కూడా మరొకసారి కంక్లూజన్ ఇచ్చుకుందాం. ఇది చెప్పిన తర్వాత అసలు పౌలు గారి ఉద్దేశం ఏదై ఉందో మనం పూర్తిగా మరొకసారి అది కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మన 3వ అధ్యాయము ప్రధానంగా 3వ అధ్యాయం చెప్పేది ఏంటంటే విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడుట అనే మాట ప్రధానంగా కనబడుతుంది. తర్వాత 4వ అధ్యాయంలో విశ్వాసం యొక్క ప్రాధాన్యత కనబడుతుంది. మన తర్వాత ప్రభు చేత తర్వాత మనం చదువుకుంటాం. ఇప్పుడు మనం 27 నుంచి చదువుకుందాం. 27 చదువుకుంటే మనం అక్కడ మళ్ళీ 27 నుంచి 30 వరకు ఆ మాటలు ఎలా కనబడతాయి అంటే ఒక జవాబు ప్రశ్నోత్తరాలుగా కనబడుతుంది అంటండి. అంటే మనం ఆల్రెడీ 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే అక్కడ కూడా కొన్ని మాటలు ఎలాగుంటాయంటే ఒకళ్ళు క్వశ్చన్ వేసినట్టు పౌలు గారు మరి తానే సమాధానం చెప్పినట్టు, అంటే ఒక ప్రశ్న ఒక ఆక్షేపణ రూపంలో వచ్చింది, దానికి జవాబు పౌలుకు చెప్పినట్టు కనబడుతుంది. అటువంటి రూపంలో మళ్ళీ 27 నుంచి 31 వచనాలు కూడా కనబడుతూ ఉంటుందని మనం ఆలోచించగలిగితే 27 వచనంలో ఏముంటుంది, అక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది. ఏంటో ప్రశ్న? కాబట్టి అతిశయ కారణం ఎక్కడా
అది కొట్టివేయబడెను అని పదం ఉంటుందండి. కాబట్టి పౌలు ఏమంటారంటే అతిశయ కారణం ఎక్కడ ఉంది, అది కొట్టివేయబడింది పదం వాడారండి. అతిశయం అంటే అర్థం ఏంటి? అతిశయం అంటే దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. మాటల్లో ఒకడు తన్ను తాను మహిమపరుచుకునుట, లేకపోతే ఒకడు తన్ను తాను గొప్ప చేసుకునుట. మరొక మాట ఏంటంటే అధికమైన గర్వముతో పలుకుట అని అర్థం వస్తుందటండి. అది అతిశయం అనే పదానికి అర్థం. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? కాబట్టి అతిశయ కారణం ఎక్కడ ఉంది అంటున్నాడు. అంటే అతిశయానికి ఇక్కడ కారణం ఉందా? అతిశయానికి చోటని ఉందా? అంటే నేను గొప్ప అని చెప్పడానికి, తను మహిమపరచడానికి ఏమైనా అవకాశం ఉందంటే అవకాశం లేదు అంటున్నాడు. ఏ విషయం అవకాశం లేదు? ఇప్పుడు అతిశయం అనేది దేనికి సంబంధించిందంటే అది జీవోపడంబానికి సంబంధించిందండి. 1 యోహాను పత్రిక 2:16 చదువుకుంటే నేత్రాశ, లోకాశ, జీవోపడంబం అనేది తండ్రి వల్ల పుట్టిన కాబు ఆ సాతాను సంబంధించిన అని గ్రంథకర్త చెప్తూ అది జీవోపడంబం చేశారు కదండి. జీవోపడంబంలో ఈ అతిశయం అనేది జీవోపడంబం కింద వస్తుందండి. ఎందుకంటే జీవోపడంబం అంటే అర్థం ఏంటి? ప్రాముఖ్యంగా తాను చూపించుకోవడం అనే కోణంలో అర్థం వస్తుంది. దాంట్లో ఈ అతిశయం కూడా మనం చేర్చొచ్చండి. అయితే ఈ పౌలు గారు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఇవన్నీ అంటే ఇది యూదుల గురించి మాట్లాడుతున్నారు. యూదులు దేవుని యందు ధర్మశాస్త్రం ముందు వాళ్ళు చాలా అతిశయించారు, గొప్పగా తమ్ముదాము చేసుకున్నారు. మనం ఇంతకుముందు కూడా ఆలోచించాం. రోమపత్రిక 2:17 చదువుకుంటే నీవు యూదులని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా అని ఒక ప్రశ్న లేవనెత్తాడు పౌలు. అంటే యూదులు ఆ కాలంలో వాళ్ళు అతిశయించేవారండి. ఏ విధంగా అంటే వాళ్ళకున్న ధర్మశాస్త్రం బట్టి దేవుడు మమ్మల్ని ఎంచుకున్నారు, మేము దేవునికి బాగా ప్రియమైన వారం, తర్వాత లోకంలో ఎన్నో జాతులు ఉన్నప్పుడు కూడా మాకు మాత్రమే ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడిందని వాళ్ళు గొప్పపడేవారండి. రోమపత్రిక 2:23 కూడా ధర్మశాస్త్రం అంతా అతిశయించు నీవు అని పదం ఉంటుందండి అక్కడ. అంటే అతిశయించడం అంటే అది ఎవరికి వర్తిస్తుంది అంటే అది యూదులు వర్తించిన మాట. అవునండి, యూదులు వాళ్ళకు తాము అతిశయించుకునేవారు. ఎందుకంటే మేము దేవునికి చాలా ప్రియమైన వారు, మిగతా అందరూ అసహ్యులు, మమ్మల్ని దేవుడు ప్రేమించడనే ఒక అతిశయ భావంతో యూదులు ఉండేవారండి. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు మొదటి అధ్యాయం అనుజులను చూసుకుంటే అనుజులను ఉద్దేశించి వాళ్ళు కూడా డంబములు చెప్పుకునేవారు, వాళ్ళు కూడా అతిశయించేవారని వాళ్ళకి ఒక లిస్టు ఇవ్వడం జరిగింది. మనం మొదటి అధ్యాయము 30 చదువుకుంటే అక్కడ అనుజుల గురించి రాస్తూ వాళ్ళు చేసిన పాపాల లిస్టులో ఒక పదం వాడబడింది. ఒక పదం అంటే బెంకములాడు వరకు పదం ఉంటుందండి. బెంకములాడు అర్థం ఏంటంటే తమ గొప్పలు చెప్పుకోవడం. బెంకములాడు వరకు మనస్సు అది దేవుని దృష్టిలో పాపం అని మనం ఇంతకుముందు ఆలోచించాం. అనుజులు కూడా సేమ్ అతిశయించారు. అంటే వాళ్ళకు అతిశయం వేరేగా ఉంది, వాళ్ళకు గొప్ప చెప్పుకుని వేరేగా ఉంది. అంతేకాకుండా వీళ్ళు కూడా అతిశయిస్తున్నారు. ఎవరు? యూదులు కూడా అతిశయిస్తున్నారండి. యూదులు అతిశయం చెందుతున్నారు, గొప్ప చెప్పుకుంటున్నారు తాము. అనుజులు కూడా అతిశయం పొందుతున్నారు, తాము గొప్ప చేసుకుంటున్నారు. కానీ పౌలు గారి స్టేట్మెంట్ ఏంటంటే వీరిద్దరూ కూడా అనుజనులు, యూదులు ఇద్దరు కూడా గర్వంతో తమ పనుల చేత గర్వంతో డంబంతో గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ అతిశయానికి సంబంధించి అది కొట్టివేయబడింది అంటున్నారండి. ఎక్కడ కొట్టివేయబడింది అంటే కొట్టివేయబడి అర్థం ఏంటి? వాస్తవానికి కొట్టివేయబడిన పదం అది అంటే మూల భాష గ్రీకులో మనం ఆలోచించగలిగితే దాని అర్థం బయట మూయబడింది అని అర్థం వస్తుంది. బయట మూయబడింది అని అర్థం ఏంటంటే ఎవరైనా బయట నుంచి వ్యక్తి లోనకు వస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు, అప్పుడు మనం ఒక తలుపు గట్టిగా వేసాం అనుకోండి రానివ్వకుండా, అంటే అటువంటి అర్థం వచ్చే విధంగా వాడబడింది అట్ట. మరొక మాట చెప్పాలంటే ఒక్కసారే అతిశయం అంతా వెళ్ళగొట్టబడింది. ఎలా వెళ్ళగొట్టబడింది అని చెప్తున్నాడు పౌలు కిందకు వస్తే చూడండి, అది కొట్టివేయబడిన 20వ వచనంలో ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడిను. ఏ న్యాయం బట్టి కొట్టివేయబడింది? మళ్ళీ తిరిగి ప్రశ్న చెప్తూ పౌలు దానికి ఆన్సరు ఏం చెప్తున్నాడంటే క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టి అని పదం వాడారు. కాబట్టి పౌలు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే అతిశయం కొట్టివేయబడింది. ఎందుకంటే క్రియలు బట్టి కాదు, మనందరం కూడా విశ్వాసం బట్టి రక్షించబడిన వారమే ఉన్నాం కాబట్టి అది విశ్వాస న్యాయం బట్టి కొట్టివేయబడింది తప్ప క్రియా న్యాయం బట్టి కాదు అంటున్నాడండి. అంటే క్రియలు అంటే అర్థం ఏంటి? అక్కడ
ఆ క్రియలు అంటే దేనికి సంబంధించిన క్రియలు అది? క్రియలు ఆధారంగా రక్షణ వెతకడం అని అర్థం చేసుకోవాలండి అక్కడ. చూడండి, రక్షణ వెతకడం 2 రకాలుగా ఉంటే, క్రియల ద్వారా రక్షణ సంపాదించుకోవడం అనే అంశమే ఒకటి ఉంటే, విశ్వాసం ఆధారం చేసుకుని రక్షణ సంపాదించుకోవడం అదొక మార్గమే ఉంటే, క్రియల ద్వారా రక్షణ కేంద్రంగా చేసుకుంటే దాంట్లో అహం పనిచేస్తుంది. పౌలు ఏం చెప్తా పోతున్నాడంటే, క్రియల ద్వారా ఒక రక్షణ సంపాదించుకుంటే దాంట్లో ప్రధానంగా ఏముంటుందంటే గర్వం ఉంటుందండి. అదే విశ్వాసం వల్ల రక్షణ సంపాదించుకోవడం అది దేవుణ్ణి కేంద్రంగా పనిచేస్తుందట. ఇక్కడ మీకు చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం కిందకు వస్తే మనకి ఇంకా అర్థమవుతుందండి. 7 వచ్చింది చదువుకుంటే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఏం చెప్తున్నాము అని పదం వాడారు. క్రియలు అంటే ఏ క్రియలు అక్కడ? దేని బట్టి క్రియలు అంటాడు? క్రియా న్యాయం బట్టి మనం చూద్దుకున్నాం కదా 27 వచనంలో. క్రియా న్యాయం బట్టి అంటే దేని క్రియలు అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు కింద వచ్చిన మాట అన్నారండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే పౌలు స్టేట్మెంట్ ఏమి ఉందంటే పిల్లరా, మన క్రియల ద్వారా మనం రక్షణ సంపాదించుకోలేము, అది ఎన్నటికీ అది కూడను అని చెప్పాడండి. రక్షణ అనేది అది దేవుని కృప వల్ల మనకు కలుగుతుంది తప్ప, రక్షణ అనేది మనం చేసిన క్రియల వల్ల మన రక్షణని సంపాదించుకోలేము అంటారండి. ఎందుకు వాడాడంటే, పూర్వము యూదులు ధర్మశాస్త్ర సంబంధ క్రియలన్నీ చేస్తూ వాళ్ళు ఒక రకంగా ఒక గర్వపు స్థితిలోకి వెళ్ళిపోయారు. మా క్రియల ద్వారా మేము సంపాదించుకున్నాం, అంటే మేమే చేసాం, మేము మంచి వాళ్ళం, మేము గొప్పవాళ్ళం అని వాళ్ళు తమను తాము గొప్ప చేసుకున్నారండి. ఆ గొప్పతనం ఎంతలా చేసుకున్నారంటే పూర్తిగా దేవుణ్ణి పక్కన పెట్టేసంతగా వాళ్ళు ఆ దేవుని స్థానాన్ని కూడా ఆక్రమించారు. అంతగా వాళ్ళు తమతో గొప్ప చేసుకున్నారండి. ఎందుకు గొప్ప చేసుకున్నారు? గొప్పతనంలో ఏముందంటే గొప్పతనం గర్వం ఉంటుందట. స్వనీతి చెప్పుకోవడం అదొక దేవుని దృష్టిలో మహాపాపం అండి. కాబట్టి పౌలు చెప్తుంది ఏంటంటే, మనం ఇంతకుముందు 3:20 చదువుకున్నామండి. ఏదైనా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డని పౌలు చెప్పడం ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం వలన పాపం మనకెట్టో తెలియబడుతుంది అంటాడండి. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడుతుంది తప్ప, ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డని పౌలే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటి అలాగా అంటే, మన ధర్మశాస్త్రం దేనికి పెట్టే దేవుడు మన డౌట్ రావచ్చు. అంటే ధర్మశాస్త్రం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది క్రీస్తునంతో నడిపించడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడింది తప్ప, ధర్మశాస్త్రం నీతిమంతులు తీర్చబడ్డం అన్నట్టుగా కూడా అది విశ్వాస సంబంధంగా హృదయపూర్వకం జరిగే తప్పు. అంటే ధర్మశాస్త్రం అనేది చట్టం చెప్తుందండి. ధర్మశాస్త్రం అంటే ఇది తప్పు, ఇది చేయడం చెప్పడం తప్ప, పాపం అంటే ఏంటో చెప్తుంది తప్ప, అది రక్షణను ఇవ్వలేదని పౌలు చెప్పడం జరుగుతుంది. రైట్. కాబట్టి పౌలు ఏం చెప్తారంటే, ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు, విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుకున్నాము పదం వాడారండి. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీ పత్రిక 2:8-9 చదువుకుంటే అక్కడ కూడా, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగింది కాదు, కాబట్టి ఎవడనూ అతిశయపడ వీలు లేదని అక్కడ చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పౌలు అక్కడ కూడా ఏమంటున్నారంటే ఎఫెసీ సంఘానికి రాస్తూ, మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డం తప్ప మన వల్ల మన సొంత క్రియలు కలిగింది కాదు, అది కూడా దేవుని వరమే అంటాడండి. వీళ్ళ ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడండి. దేవుడు లేకుండా అసలు ఏది లేదండి. మనం ఇంతకుముందు వీడియోలో ఆలోచించాం. మన పుట్టుకలో దేవుడు ఉన్నాడు, మనల్ని పెంచి పోషించడంలో దేవుడు ఉన్నాడు, మనకి జీవాన్ని ఊపిరి దయచేయడంలో దేవుడే ఉన్నాడు, మన పాపం చేస్తే పాపం రక్షించడంలో దేవుడే ఉన్నాడు, మన నీతిని తప్పిపోతే నీతిమంతులు ఇచ్చే ప్రక్రియలో కూడా దేవుడు ఉన్నాడు. ప్రతి దాంట్లో దేవుని ఉందండి, దేవుని హస్తం ఉందండి. దేవుడు లేకుండా అసలు ఏది లేదండి. ప్రతిదీ ఎవరైనా మనం గొప్ప చేసుకుంటే దేవుడిని గొప్ప చేయాలి తప్ప, ఏ వ్యక్తి కూడా తను గొప్ప చేసుకోకూడదండి. అసలు దేవుడు లేకపోతే ఏది సాధ్యం కాదు పిల్లలు. దేవుడు లేకపోతే అసలు ఏది లేదండి అసలు. కాబట్టి
ప్రతి ఒక్క క్రైస్తుడు ఎలా ఆలోచించాలంటే దేవుడే అన్నీ, దేవుడు గొప్ప, దేవుడిని హెచ్చించాలి తప్ప ఎవడు కూడా తను కానీ మరొక వ్యక్తిని హెచ్చించకూడదు. కొరింథీ పత్రిక రాసినప్పుడు కూడా పౌలు ఏమంటారంటే, మొదటి కొరింథీ పత్రిక 1:31 చదువుకుంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించుకోవాలని పదం వాడి గుర్తు చేస్తారండి అక్కడ సంఘానికి. ప్రభువుతో గొప్పపడాలండి, ప్రభువునందు గొప్పపడాలి తప్ప ప్రభువుని దాటి వెళ్ళకూడదండి. గలతీ పత్రిక చదువుకుంటే అక్కడ కూడా 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడానికి దూరం అవును కదా అంటాడండి అక్కడ. అంటే వచనాలన్నీ మనకి ఏం అర్థం చేస్తుంది అక్కడ ఇవన్నీ పిల్లల మనకి ఏం అర్థం అవుతుంది అంటే, అతిశయ కారణం అంటే అతిశయము మనం అది కొట్టివేయబడింది. ఎందుకంటే అది మన స్వతహాగా మనం ఇప్పుడు కూడా రక్షణ సంపాదించుకోవాలి, అది కూడా దేవుని వరమే ఉంది. అసలు దేవుడే ఆ వరాన్ని ప్రసాదించకపోతే మనం ఎక్కడ ఉంటామో ఆలోచించుకోండి అని చెబుతూ, క్రియా న్యాయం బట్టి అంటే అర్థం ఏంటంటే అది ధర్మశాస్త్ర క్రియలు బట్టి కాదు, విశ్వాసం బట్టియే. విశ్వాసం న్యాయం బట్టి అంటే అర్థం ఏంటి? అది విశ్వాసం వల్ల కలిగింది తప్ప అది క్రియా న్యాయం బట్టి కాదు, ధర్మశాస్త్ర క్రియ కాదు అని అక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. ప్రియరా, మనకిప్పుడు విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. ఒక వ్యక్తి రక్షణలో రావడానికి, రక్షణ నడిపించడానికి క్రియల కన్నా విశ్వాసం ముందు చాలా ప్రాముఖ్యమైనది. అయితే దీన్ని మనం కొంతమంది ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలి. ఏంటయిందంటే, ఒకసారి పూర్వము 1546 సంవత్సరంలో మార్టిన్ లూథర్ అనే ఒక జర్మన్ దేశస్థుడు, ఆ వ్యక్తి ఏం చేశాడంటే పిల్లరా, 28వ వచనాన్ని ఏదైతే ఉందో 28వ వచనాన్ని జర్మన్ భాషలోకి తర్జుమా చేసినప్పుడు అక్కడ ఒక పదం యాడ్ చేశాడండి. ఏంటి ఆ పదం అంటే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ లేకుండా విశ్వాసం వలననే పదం ఉంది కదండి, విశ్వాసము వలన మాత్రమే అనే పదం ఒక యాడ్ చేశారటండి. చూడండి, విశ్వాసం వలననే అనే పదానికి విశ్వాసం వలన మాత్రమే అనే పదాన్ని యాడ్ చేశాడండి. యాడ్ చేసి అప్పుడు కొత్త నిబంధన అలా ముద్రించాడు వాళ్ళ జర్మన్ భాషలోకి. తర్వాత అలా యాడ్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం క్రియేట్ అయిందంటే, సాధారణంగా రక్షణలోకి విశ్వాసం అవసరం, కరెక్టే, కానీ విశ్వాసం మాత్రమే అనే పదం వాడడం వల్ల అది ఎంతలా మరొక వచనం విభేదించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యాకోబు పత్రిక 2:24 చదువుకుంటే అక్కడ యాకోబు భక్తుడు ఏమంటాడంటే, విశ్వాసంతో పాటు మనకి క్రియలు కూడా అవసరం అంటాడండి. ఎందుకంటే యాకోబు పత్రిక 2:24 చదువుకుంటే, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించిదిరని యాకోబు పత్రిక 2:24 ఉంటుందండి. మరి అక్కడేమో విశ్వాసంతో కూడా క్రియలు కూడా అవసరమని యాకోబు చెప్తుంటే, ఇక్కడేమో మరి పూర్తిగా విశ్వాసం వలన మాత్రమే అనువదించడం వలన ఆ రెండు విభేదించినట్టు అయిపోద్దండి. మీరు ఒక విషయం గమనించండి, పరిశుద్ధాత్ముడు ఏ గ్రంథంలో ఏ మాట చెప్పినా సరే అది ఒకదాని కూడా విభేదించద్దండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఒక వచనానికి మరొక వచనం విభేదించద్దండి. అలా విభేదించడానికి కారణం ఏమి ఉంటుంది, మనమే అయి ఉంటుంది తప్ప, ఎందుకంటే మనం ఏమైనా చేర్పులు మార్పులు చేస్తే దావాలు విభేదించి అయి ఉంటుంది తప్ప, దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఒక వచనము మరొక వచనంతో ఎప్పుడు కూడా అది విభేదించదు, భేదము రాదు. ఇది లూథర్ ఇక్కడ ఈ వ్యక్తి మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఒక తప్పు చేశాడు. ఏంటంటే దేవుని వాక్యం చేర్చాడండి, ఒక మాటను కలిపాడు. అసలు దేవుని వాక్యంలో మనం ఒక మాట చేర్చకూడదు, తీసివేయకూడదు, అనేక మాటలు ఉన్నాయి. మీకు వీలైతే ద్వితీయోపదేశకాండము 4:2 వచనము, సామెతల గ్రంథం 30:6 వచనము, ప్రకటన గ్రంథం 22:18-19 చదువుకుంటే ఒక మాట చేర్చడం వల్ల ఒక మాట తీసేయడం వల్ల ఎంత ప్రమాదం, అది ఎంత ఒక వ్యక్తికి శిక్షకి గురి చేస్తుందో మనం అక్కడ మాట చదువుకోగలం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక విధంగా ఆయన ఆ రక్షణ మాత్రం పదం వాడటం వల్ల ఎటువంటి సిద్ధాంతం లోపలికి వచ్చిందంటే, అంటే విశ్వాసం ఉంటే సరిపోద్ది, విశ్వాసం తర్వాత బాప్తిస్మం అవసరం లేదని ఒక దుర్బోధ స్టార్ట్ చేయడం జరిగింది.
బాప్తిస్మం అనేది క్రియ, రక్షణ అంటే విశ్వాసం అనుకుంటే సరిపోద్ది అన్నట్టు ఒక రకంగా బోధనే తేవడం జరిగింది లోకంలో. కానీ గ్రంథం అలా సెలవిస్తుందా? రక్షణకు బాప్తిస్మం అవసరం లేదా? కేవలం విశ్వాసం మట్టుకు హృదయాలు ఉంటే రక్షించబడతామంటే గ్రంథం ఎప్పుడూ చెప్పడం లేదు. మనం అపోస్తలుల 2:37 చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పేతురు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ భక్తిగా యూదులందరూ అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత మేమేమి చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు పేతురు ఏమన్నారండి, మీరు మారుమనసు పొంది 30 చదువుకుంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు నామమున బాప్తిస్మం పొందిన అన్నాడు తప్ప మీకు విశ్వాసం ఉంటే సరిపోద్ది, విశ్వాసం ద్వారా మీరు పాప క్షమాపణ అనుభవిస్తారని అక్కడ చెప్పడం లేదు పేతురు గారు. మరొక మాట కూడా చదువుకుంటే అపోస్తలుల 22:10 చదువుకుంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు నేనేం చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు అననీయ అక్కడ ఏముంటాడు, అప్పుడు అననీయ అక్కడ సువార్త అక్కడ ఏముంటాడండి, అక్కడ 22:16 చదువుకుంటే నీవు తడు చేయటెందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకున్నామా అంటాడండి అక్కడ. ప్రియులారా, మనకి ఏమర్థమవుతుందంటే విశ్వాసం ప్రాముఖ్యమైనదే, కానీ విశ్వాసం మాత్రం వల్ల కాదండి, విశ్వాసంతో పాటు మనకి ఆ క్రియలు కూడా అవసరము. ఆ క్రియలు దేని బట్టి వస్తుందంటే విశ్వాసం ఆధారబట్టి బడినందుకు అది మనం పరిపూర్ణమైన విధేయత ద్వారా చేసే క్రియలు తప్ప అది తను తాను గొప్ప చేసుకోవడానికో అతిశయపడడానికో చేసే క్రియల ద్వారా అర్థం చేసుకోకూడదు. చూడండి, ప్రతి వ్యక్తి కూడా విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది, అది ఎవడు కాదనేది సత్యం. అంతకన్నా ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం తర్వాత విధేయత అవసరం. విశ్వాసంలో విధేయత ఉంటుంది, ఆ విధేయత ద్వారా మనం క్రియలు జరిగించాలి. విశ్వాసం క్రియలు రెండూ అవసరం. అంటే ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్తున్న మాట బట్టి మళ్ళీ ఈ మాట ఆ మాట విభేదించకూడదు అనకూడదండి. ఇక్కడ విశ్వాస న్యాయం ఏంటంటే అర్థం ఏంటంటే అక్కడ సందర్భం వేరు. అక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్న పౌలు, యూదులేమో ధర్మశాస్త్రం బట్టి అతిశయిస్తున్నారు కాబట్టి అతిశయం పొందడానికి అవకాశం లేదు. విశ్వాస న్యాయం బట్టి మనం రక్షించబడుతున్న అక్కడ చెప్పడానికి ఆ పదం వాడారు తప్ప పూర్తిగా క్రియలు లేకుండా, అది విశ్వాసం క్రియ లేకుండా దేవుని దగ్గర రావడం అసాధ్యమైన మిగతా యాకపతి చెప్తున్నాడు. దానికి మనం కలిగి ముడి పెట్టకూడదండి. రైట్. కాబట్టి మనకి ఏం అర్థవాలంటే ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధం క్రియలు లేకుండా క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులు తీర్చున్నారని ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. మెయిన్ పౌలుకి స్టేట్మెంట్ ఏంటంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే 1:18-3:20 వరకు అన్యజనులు ఒకే రకం పాపం చేస్తారు, అట్ ది సేమ్ టైము ధర్మశాస్త్రం ఉన్న యూదుడు కూడా ఒకే రకం పాపం చేశాడు కాబట్టి ఇద్దరు కూడా అతిశయించడానికి కారణం వీలు లేదని చెప్పడం జరుగుతుంది. తర్వాత 29 చదువుకుని పిల్లరా, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. కాబట్టి పౌలు ఇంకా చెప్తున్నారంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అని ఒక క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. సాధారణంగా యూదులు ఏ విధంగా తలంచేవారంటే ఒకప్పుడు మాకున్న దేవుడు మాకు మాత్రమే దేవుడు అన్నట్టు ఒక భావంలోకి వెళ్ళిపోయారండి. అన్యజనులకు దేవుడు కాదని వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోరంటారు. వాళ్ళు మనం ఆలోచించగలిగితే యూదులేమో దేవుడేమో సృష్టికర్తని ఒప్పుకుంటారండి. మనం చాలా మాట చదువుకుంటే చాలా వచనంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చదువుకుంటే కీర్తన 96 కీర్తన, ఇప్పుడు ఇవన్నీ కీర్తనలు కానీ ధర్మశాస్త్రం వాళ్ళు ఎప్పుడు చదువుతూ ఉంటారు కాబట్టి యూదులు 96 కీర్తన 10వ చదువుకుంటే అక్కడ ఏముంది, అక్కడ యెహోవా రాజ్యం చేర్చున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయం బట్టి ఆయన జనములు పరిపాలన చేయను, ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించిన పదం ఉందని. అంటే అక్కడ దేవుడు ఏలిక తీర్పరని కనబడుతుంది. వాళ్ళు ఒప్పుకుంటారు, దేవుడు సృష్టికర్తను ఒప్పుకుంటారు, దేవుడు సమస్తములు పరిపాలించడం ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు దేవుడు అన్యులు కూడా రక్షించుకోవడం వాళ్ళు అంగీకరించిన మనసు ఎక్కువ ఒప్పుకోనరండి, కొంచెం కష్టపడతారు ఆ మాట అంగీకరించడానికి.
వాళ్ళకి యూదులకు ధర్మశాస్త్రం మొత్తం తెలుసండి, మొత్తం అంతా తెలుసు. దేవుడు ఎలాంటి వాడో తెలుసు, దేవుని యొక్క లక్షణాలు తెలుసు. కానీ వాళ్ళు అన్యజనులు కూడా వాళ్ళ రక్షకుడిని వాళ్ళు ఎక్కువ అంగీకరించరు. పౌలు ఏం చెప్తున్నారంటే పిల్లలు ఇక్కడ యూదులు కూడా పిల్లరా వాళ్ళు అనుదినం కూడా భక్తి గల ప్రతి యూదుడు కూడా అనుదినం క్షమాను వెల్లిస్తారండి. క్షమ అంటే అర్థం ఏంటంటే మనం ద్వితీయోపదేశకాండం 6:4 చదువుకుంటే ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అనే పదం ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి యూదుడు కూడా వాళ్ళ ప్రార్థనలో ప్రధానంగా ఈ భాగం ఉంటుందండి. ఆరాధనలో భాగంగా వాళ్ళు ఈ మాట వల్లిస్తారు. తమ ప్రార్థనలో భాగం కూడా ఈ మాట ఎప్పుడు వల్లిస్తూ ఉంటారండి. ఇశ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అసలు అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ద్వితీయం లేనివాడు, సాటి లేనివాడు, మరొకడు లేనివాడు అర్థం వస్తుందటండి. ఇప్పుడు ఆ మాటలోనే దేవుడు అద్వితీయుడు అంటే ఆ పదానికి ఆ మాట ఉందంటే యూదులకు ఆయన దేవుడే ఉండాలి, అన్యజనులకు ఆయన దేవుడే ఉండాలండి. ఇప్పుడు అన్యజనులకు మళ్ళీ వేరే దేవుడు ఉన్నాడు అనుకుంటే ఇద్దరు దేవుళ్ళు అయ్యి ఉండాలండి. అప్పుడు మళ్ళీ ఆ మాట వాళ్ళు చెప్తున్న వాళ్ళు చదువుకున్న వాక్యంగా అదే ఖండిస్తూ ఉంటుందండి. కాబట్టి దేవుడు అందరికీ దేవుడేనండి. దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ తండ్రి. ఆ తండ్రి యూదులకి తండ్రిని దేవుడే ఉన్నాడు, అన్యజనులకు తండ్రిని దేవుడే ఉన్నాడు. దేవుని స్థానం ఒకటే, కాకపోతే అన్యజనులు గ్రహించలేదు. వాళ్ళు అంధకార మనస్సు సాతానిచ్చే యుగ సమయ దేవత వాళ్ళ గుడితానికి కలుగజేయడం వల్ల వాళ్ళు దేవుణ్ణి మరచి దేవుని స్థానంలో విగ్రహాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేవుడు అన్యజనులు కూడా దేవుడే ఉంటే మానవ విమోచన సంబంధమైన దేవుని సంకల్పంలో వారు కూడా చేర్చబడి ఉన్నారు. మనం మొదటి అధ్యాయం 16 చదువుకున్న రోమపత్రిక మొదటి 16 చదువుకున్నప్పుడు నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి పదం ఉందని కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి ఉంది అంటాడు. అక్కడ గ్రీసు దేశం అంటే అర్థం ఏంటంటే అన్యజనులు అంటే అర్థం. కాబట్టి పౌలు ఏం చెప్తున్నారంటే పిల్లలు, పౌలుకి స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు 7వ చదువుకున్నాం కదా, దేవుడు యూదులు మాత్రం దేవుడు అంటే అని క్వశ్చన్ ఏర్పడండి. అన్యజనులకు దేవుడు కాదంటే అవును అంటాడు పౌలు. అన్యజనులు కూడా దేవుడే అంటాడు. అంటే దేవుడు అందరికీ దేవుడే, మన తండ్రి అయిన దేవుడు అన్యజనులకు దేవుడే, సమస్త జనాలకు దేవుడే, యూదులకు దేవుడే అంటాడు. 30 చదువుకుంటే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవుడు ఒక్కడే కనుక, దేవుడు ఒక్కడే, ఒకే వ్యక్తి. ఆయన అంటే సింగులర్ పర్సన్. ఎవరు ఆయన అంటే తండ్రి. కాబట్టి అందరికీ దేవుడు తండ్రి ఒకటే. ఆయన సున్నతి గలవారంటే యూదులు, వాళ్ళ విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని అంటే అన్యజనులు వాని విశ్వాస ద్వారాను నీతిమంతులుగా తీరుస్తున్నాడని ఇక్కడ పౌలు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పూర్వం పాతకాలం అంటే యేసుప్రభు ఉన్న కాలంలో యూదుడికి అన్యజనుడికి మధ్యన చాలా గ్యాప్ ఉండేదండి. ఎంత గ్యాప్ అంటే వాళ్ళు చాలా దూరంగా ఉండేవారు. అంటే యూదులు అసలు అన్యజనులకు తెలిసేవారు కాదండి. చాలా ఒక పెద్ద అగాధంలో ఉండేది వాళ్ళ మధ్యన. పౌలు ఎఫెసీయులకి ఉన్న సంఘానికి రాస్తూ ఎఫెసీలో ఉన్న క్రైస్తవులకి ఒక మాట చెప్తారండి. ఎఫెసీ పత్రిక 2:14-16 చదువుకుంటే ఆయన అంటే క్రీస్తు, అక్కడ యేసుక్రీస్తు వారు మన సమాధానమై ఉండి మీకును మాకును అంటే అర్థం ఏంటి? అన్యజనుల్లో ఇద్దరు ఉన్నారండి. అన్యజనులు వచ్చిన వ్యక్తులు ఉన్నారు, యూదులను వచ్చిన క్రైస్తవులు వారు ఉన్నారండి. మీకును మాకు అంటే అర్థం అంటే అన్యజనులకు యూదుల మధ్య ఉన్న ద్వేషమును అనగా విధి రూపమైన ఆజ్ఞ ధర్మశాస్త్రం తన శరీరం కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి, అలా పడగొట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏం పడగొట్టారు? ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని దాని శరీరం కొట్టివేయట చేత. ఎందుకంటే కొట్టివేయడం వల్ల ఇద్దరిని ఏకం చేస్తారు. కొట్టివేయడం ద్వారా వీళ్ళిద్దరు ఏకమయ్యారు. కొట్టక ముందు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. అలా కొట్టివేసింది యేసుక్రీస్తు వారు. అలా కొట్టివేయబడింది అది దేవుని సంకల్పం భాగమే ఉందని. ప్రతి విషయం గమనించండి, ఇవంతా కూడా దేవుని సంకల్పం భాగమే ఉందని. ధర్మశాస్త్రం ముందు ఇచ్చాడు, తర్వాత ఇచ్చింది దేవుడే, కొట్టివేసింది దేవుడే. ఎవరి ద్వారా కొట్టివేశాడంటే యేసుప్రభు ద్వారా కొట్టివేశాడండి. మన ఉభయులను ఏకము చేసిన, ఉభయులు అంటే అన్యజనులు యూదులు.
ఇట్లు సంధి చేయించి వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవునితో సమాధాన పరచుకోవాలని ఈలాగా చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడు ఉన్నాడని అక్కడ పౌలు గారు యేసుని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి భేదం ఏమీ లేదండి. దేవుని యొక్క కృపలో, దేవుని కనికరంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. దేవుని దగ్గర భేదం లేదు. అంటే వేరే వేరే జాతులు కానీ, సామాజిక స్థాయిలు కానీ, వేరే వేరే ఆర్థిక పరిస్థితులు కల వ్యక్తులు కానీ, వేరే విద్యా అర్హతలు కానీ, కులాలు కానీ, పురుషులు కానీ, స్త్రీ కానీ, బాలురు బాలికలు ఎవరు కూడా దేవుని దృష్టిలో అది ఇంకా భేదము లేదు. కృప వలన ఎవరైతే రక్షించబడతారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని కుటుంబంలో భాగమై ఉన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరము, అది దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే కృపను పొంది సంఘంలోకి వస్తాడో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కుటుంబంలో భాగమై ఉంటాడు తప్ప ఇంకా సంఘాలకు వచ్చిన తర్వాత ఇంకా భేదం లేదండి. భేదం పూర్తిగా తీసివేస్తాడు ఇంకా దేవుడు. సంఘంలో ఎవరైతే ప్రవేశిస్తాడో, బాప్తిస్మం ద్వారా ఎవరైతే సంఘంలోకి వస్తాడో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఒకటే. ఇంకా దేవునికి ఇంకా భేదం లేదండి. ఇంకా ఈ కుల భేదం, రంగు భేదం, వర్ణ భేదం, లేకపోతే ఆర్థిక భేదం, అటువంటి అసమానతలు ఇవేవి కూడా లేవండి. ఇవన్నీ ఉంటే మనిషిగా ఉంటాయి తప్ప దేవుడికి అసలు లేనే లేవు. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే సున్నత గల వారిని విశ్వాస మూలంగాను, సున్నత లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. అలా తీర్చడానికి ప్రాముఖ్యంగా ఆ నీతిమంతులు చేసే ప్రక్రియలో మూలమైన భాగం ఎవరంటే యేసుక్రీస్తు వారు. రైట్. 31 చదువుకొని పిల్లారా, విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? అట్లా రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నామని ఆఖరి మాటకు చెప్పడం జరిగింది. అంటే మరి విశ్వాసం అంటే అది యేసుక్రీస్తు విశ్వాసం అర్థం చేసుకోవాలి. అంటే విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే పౌలు ఏం చెప్తున్నాడు? నిరర్థం అర్థం ఏంటంటే నిష్క్రియకు చేయుట అని అర్థం వస్తుంది ఆ గ్రీకు పదంగా బట్టి ఆలోచిస్తే. లేకపోతే నశింపు చేయుట అంటే మనం అంటే పూర్తిగా మనం దాన్ని ఒక అర్థం లేని దానిగా నిష్ప్రయోజనంగా మనం చేస్తున్నామా ధర్మశాస్త్రం అంటే అక్కడ పౌలు అలా చెప్పడం లేదండి. అంటే ధర్మశాస్త్రం అసలు ఏమి ఉపయోగం లేదా? ధర్మశాస్త్రం అసలు చాలా పనికిరానిదా అంటే అటువంటి భావన వస్తే పౌలు ఏమంటారంటే అట్లా రాడదు, తప్పు అలా అనకూడదు. దానికి భిన్నంగా ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాం అంటారండి. స్థిరపరచుట అర్థం ఏంటంటే ఆ పదానికి నిలుచున్నట్లు చేయుట అని అర్థం వస్తుంది. అంటే పౌలు ఇక్కడ ధర్మశాస్త్రం అంటే అది ఎస్పెషల్లీ మోషే ధర్మశాస్త్రం మాట్లాడుతున్నాడు. పౌలు యూదులకు సంబంధించి మోషే ధర్మశాస్త్రం మాట్లాడుతున్నాడు. అంటే పౌలు మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రభు వచ్చి మన పాపల వరకు మృతి పొందడం అనేది మోషే ధర్మశాస్త్రం నెరవేర్చడమే అంటున్నాడు. అక్కడ ధర్మశాస్త్రం అవసరం ఎంతవరకు? క్రీస్తు ప్రభు రాకముందు కూడా ధర్మశాస్త్రం చాలా అవసరము. క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రం పని లేదండి. ఇంకా అది పౌలుకి ఇచ్చే స్టేట్మెంట్ అండి. ధర్మశాస్త్రం నిరర్థం చేస్తున్నామంటే ధర్మశాస్త్రం ఉపయోగం లేదంటే పౌలు. ధర్మశాస్త్రం ప్రాముఖ్యమైనది, అది కూడా దేవుడు ఇచ్చారు కదా. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. కానీ ధర్మశాస్త్రం ఎంతవరకు ప్రాముఖ్యత కలిగింది? యేసుక్రీస్తు రాకముందు వరకు ధర్మశాస్త్రం ప్రాముఖ్యమైందే. ప్రభు వచ్చిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రం పని లేదు ఇంకా అని పౌలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గలతీ పత్రిక 3:24 చదువుకుంటే మనం విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తుని వద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడని గలతీ పత్రిక పౌలు మాట్లాడతారు. అంటే ప్రభువునతో నడిపించడానికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం అనేది మనకు బాల శిక్షకుడు అయిన పదం ఉంటుందండి. అక్కడ క్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రం పని లేదండి. ఇంకా ధర్మశాస్త్రం ఇంకా దానికి పని అయిపోయింది. అంటే పౌలు ఏమంటారంటే ఇక్కడ ధర్మశాస్త్రం స్థిరపరచున్నామంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాట నెరవేర్చబడింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నేను దాన్ని కొట్టివేటి రావట్లేదు ఒక సందర్భం అంటాడు. అంటే ఇప్పుడు సందర్భం అంటది దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటాడు. ధర్మశాస్త్రంలో ఆయన రాయబడి ఉన్న ప్రవచనాలు మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత కొట్టివేసారని అర్థం చేసుకోవాలండి. ప్రభు ధర్మశాస్త్రం స్థిరపరచలేదు తప్ప దాన్ని పూర్తిగా అంటే పూర్తిగా ప్రవచనం నెరవేర్చడం కొట్టేలేదండి. కాబట్టి
మనమే అర్థం చేసుకుని పిల్లారా, ధర్మశాస్త్రం నిర్ణయం అవ్వలేదు. ప్రభు రాకముందు ధర్మశాస్త్రం ఉంది, కానీ ప్రభు వచ్చిన తర్వాత దగ్గర దాంతో ఇంకా పని లేదు. అది సంపూర్ణ కొట్టివేయబడి మనం సంపూర్ణంగా మరొక చట్టంలోకి నూతన నిబంధనలు అందరూ వచ్చి అక్కడ పౌలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లరా, మన ప్రధానంగా మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఈ వచనంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రధానంగా ఎవడో కూడా అతిశయ పొందడానికి వీలు లేదు. ఎందుకంటే మనందరం కూడా విశ్వాసం బట్టి రక్షించబడ్డాం, కృప ద్వారా కనికరించబడ్డాం. ఇంకా మనం వీటి గురించి ఇంకా భవిష్యత్తు చదువుకుంటాం. ప్రభు చిత్తం అయితే 4, 5 వచ్చిన ఇంకా చాలా మాటలు ఉంటాయి, ఇంకా లోతుగా చదువుకుంటాం. ఏ విధంగా ఏంటో మనకి ఇంకా పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు, ఇప్పుడు నేను పూర్తిగా చెప్పడం లేదు. ఇంకా డెప్త్గా మనం తర్వాత అధ్యాయాలు చదువుకుంటాం. కాబట్టి విశ్వాసం వలన నీతిమంతులు తీర్చబడే సిద్ధాంతానికి ఒక 3 సూత్రాలు ఉన్నాయి. ఆ 3 సూత్రాలు ప్రతి ఒక్కరు గ్రహించలే పౌలు కోరుకుంటున్నాడు. ఫైనల్ స్టేట్మెంట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ 3 స్టేట్మెంట్ ఏంటంటే, మొదటగా పాపులను వినయం గలవారుగా చేసి అతిశయించడం లేకుండా చేస్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడడం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే వినయాన్ని చేస్తుంది తప్ప ఎవరిని కూడా అతిశయం పడేలాగా అది చేయదని. రెండో పాయింట్ ఏంటంటే, అది విశ్వాసాలందరూ ఏకం చేస్తుందండి, ఇంకా తారతమ్యాలు ఉండవు. అది రెండో పాయింట్ అండి. మూడోది ఏంటంటే, అది చట్టాన్ని స్థాపిస్తుందండి. అంటే మనలోని విధేయతని అది ఇంకా పురుగొలుపుతుందండి. అంటే మొత్తం మీద విశ్వాసం వల్ల నీతిమంతులు తీర్చబడే సిద్ధాంతానికి ఈ 3 సూత్రాలు అండి. దేవుడు నీతిమంతులు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ దానిలో ప్రధానంగా ఏముందంటే, దాంట్లో అతిశయం ఉండదు. అందరినీ మనల్ని వినయం గలవారుగా చేస్తుంది. రెండోది ఏంటంటే, అది అందరినీ ఏకం చేస్తుంది. మూడోది ఏంటంటే, అది చట్టాన్ని స్థాపించి మనలో విధేయత పురుగొలుపుతుంది. ఇంతకుముందు ధర్మశాస్త్రం అది చేయలేదంటే, ధర్మశాస్త్రం పెట్టింది కానీ అది పూర్తిగా ఈ విధంగా చేయలేకపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం అతిశయం పడేలా చేసింది. ధర్మశాస్త్రం అన్యజనులు యూదుల మధ్యన ఒక భేదం తీసుకొచ్చింది. ధర్మశాస్త్రము విధేయతను పురుకొల్పలేదు, విధేయత ప్లేస్ అవిధేయత వచ్చింది. కానీ కృప ద్వారా రక్షించబడ్డ ప్రాసెస్ ఉందో దాంట్లో ఈ 3 కూడా ఇంకా ఈ ప్రస్థానం లేదు. అది పౌలు ఇచ్చిన ఫైనల్ స్టేట్మెంట్. రైట్. మీరు ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరు మరోసారి నాకు మొన్న తెలుసుకుంటే మీరు కూడా పరిశీలించండి, పరిశోధించండి, వాక్యాన్ని నిజమైన సత్యాన్ని గ్రహించండి. అందరికీ ఒకసారి వందలు తెలియజేసుకుంటే ప్రభు చేత మరొకసారి మనం మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ వందనాలండి.